పరమేశ్వర, ఇంత జరిగినా కూడా వాస్తవికతను గ్రహించలేకపోతున్నావా? నువ్వు నా సమయాన్ని వృధా చేస్తున్నావు నారదా. నీ మాటలు వింటే సతి మరింత అలుగుతుంది. అలక? హే త్రికాలదర్శక, ప్రాణం లేని దేహం అలుగుతుందా చెప్పు. నారదా, పరమేశ్వర, పరమేశ్వర, నీవు నా పైన కోపగించుకుని నిజాన్ని అబద్ధం చేయలేవు. నిజమేమిటంటే సతీమాత నీ పైన కినుక వహించిందనుకోవటం. అదంతా ఒట్టి భ్రమ. భ్రమ. ప్రభు దేహం మాట్లాడదు, భ్రమే మాట్లాడేది. నువ్వింతకీ చెప్పదలుచుకునేదేమిటి? నా ప్రియ సతి ఒట్టి దేహమేనా? ఒట్టి దేహం. దుఃఖించవలసిన విషయం ఏమిటంటే ప్రభు, మీరు దేన్ని చూసి సతీదేవి అనుకుంటున్నారో ముమ్మాటికి అది జీవం లేని దేహం. నారదా, మరొక్క మాట అన్నా భస్మం చేసేస్తాను. సతియే శక్తి, శక్తి అమరం, శక్తియే జగన్మాత. మరి నువ్వు జగన్మాతని జీవం లేని దేహం అని అవమానిస్తున్నావా? ప్రభు, నీవేనా మాట్లాడేది ఈ విధంగా? ఒక సామాన్య మానవులా మాట్లాడుతూ భావుకతలో మునిగిపోతున్నావు. అక్కడితో ఆపు, అక్కడితో ఆపు. ఇంక నారదా, ఇంకొక్క మాట అన్నా సరే నా క్రోధాగ్నికి బలైపోతావు. వెళ్ళిక్కడి నుంచి. నా దృష్టికి అందనంత దూరంగా వెళ్ళు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మాతా సరస్వతి నమో నమః. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమో నమః. దేవేంద్రునికి సకల దేవతలకు బ్రహ్మలోకంలోనికి స్వాగతం. ఏమిటి ఇలా వచ్చారా అందరూ? పరమపిత, సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న అనంతరం సదాశివుడు ఆమె మృతదేహం తీసుకుని వ్యాకులతతో సర్వత్రా సంచరిస్తున్నాడు. క్రోధోన్మాదుడైన అతని రూపాన్ని చూస్తూ ఉంటే ఈ సృష్టి అంతా కూడా అంతరించిపోతుందేమని భయంగా ఉంది. ఇలాగే జరిగితే మీ సృష్టి రచన చూస్తూ ఉండగానే అస్తిత్వాన్ని కోల్పోతుంది. రక్షించండి, సృష్టిని రక్షించండి పరమపిత. సృష్టి అంతరించిపోవడానికి ఇంకొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏమిటి నీవనేది? అవును పరమపిత, నేను స్వయంగా చూసి వచ్చాను పరమేశ్వరుని భయంకరమైన వినాశకర రూపాన్ని. వినాశకర రూపమా? ఏమంటున్నారు? శివుడు మంగళ ప్రదాత, లోక కళ్యాణకర్త, వినాశకర రూపమా? నా ఉద్దేశ్యం, శివునిలోని నైరాశ్యం చూస్తుంటే అది వినాశానికే మూలం కావచ్చు. ఆయన వినటమే లేదు. సతీమాత ఆత్మాహుతి చేసుకుందని అంటుంటే నీవు నచ్చ చెప్పడానికి ప్రయత్నించలేదా? ఎంతో ప్రయత్నించాను. పరమేశ్వరుడు ఉగ్రుడైపోతూ నాతో ఏమన్నాడంటే, నువ్వు సతీమాతను నిర్జీవదేహం అంటావా, నిన్ను భస్మం చేస్తాను అని. అంతే, ముచ్చెముటలు పట్టి ఇటు పరిగెత్తుకొచ్చాను. పరమపిత, ఇదంతా వినగా నాకు అనిపిస్తోంది శివుడు తన మూడో కన్ను తెరవటానికి ఇంకా ఎంతో సమయం పట్టదని. శివుడు మూడో కన్ను తెరిస్తే ఈ సృష్టి భస్మం కావటానికి ఒక్క క్షణం కూడా పట్టదు పరమపిత, ఒక్క క్షణం కూడా పట్టదు. మీరే ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి ఆయన్ని శాంతపరచండి. శాంతపరచండి, శాంతపరచండి, శాంతపరచండి ప్రభు, శాంతపరచండి. ఆగండి దేవతలారా, ఆగండి. ఇందుకు సరైన ఉపాయం శ్రీహరి వద్దే ఉంటుంది. పదండి, వెడతాం. ఇది మీకు అసాధ్యమా ప్రభు? పరమేశ్వరుడైన సదాశివుణ్ణి ఈ వ్యామోహం నుండి విముక్తుని చేయటం. అయితే మరి శివుడు సాక్షాత్తు జగత్తుకే అధిపతి, జ్ఞాన విజ్ఞానాల అధిష్ట దేవత. అతనికి చెప్పడం సాధ్యమా? దేవతలైనా సరే స్త్రీ పురుష రూపాలను పొంది పతిపత్నులైన తరువాత దాంపత్య జీవితాన్ని గడుపుతున్నప్పుడు వియోగం అంటే భరించలేని క్లిష్ట పరిస్థితి. శివుడు కూడా ఇలాగే అనుకుంటున్నాడేమో, తన అర్ధాంగి తనకు దూరమైపోయిందని. ఈ దుఃఖం సహించలేనిది కమల.
జగదీశ్వర శ్రీహరి విష్ణుదేవ నమో నమః. మహాదేవి మాతాశ్రీ లక్ష్మీ నమో నమః. మంగళాని భవంతు. బ్రహ్మదేవ, మీరందరూ చింతాగ్రస్తులే ఉన్నట్టున్నారు. నీకు తెలియకుండా ఉంటుందా శ్రీహరి? ఈ చింతకు కారణం ఏమిటో? అవును, అయితే ఆలోచించావా? ఆలోచించలేదనే చింతిస్తున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలుస్తేనే సంపూర్ణం. అవినాభావ సంబంధితులం. అయితే సతీమోహాన్ని శివుడు వీడాలంటే ఆ శివుణ్ణే మనం ఆరాధిస్తే దీంతో ఏమవుతుంది ప్రభు? శివుని విరహజనిత ఉన్మాదాగ్నిని ఈ ఆరాధనా జలం చల్లార్చగలదా? తమరే ఉపాయం చెప్పండి బ్రహ్మదేవా. ఎంతగానో ఆలోచించాక ఒకే ఉపాయం మనసులో గోచరిస్తోంది. అయితే తెలపండి పరమపిత, శుభస్య శీఘ్రం. తప్పకుండా. కానీ అది సాధ్యమయ్యేది శ్రీహరి విష్ణుదేవుని ద్వారానే. అదేదో చెప్పండి. నీ సుదర్శన చక్రంతో సతీకాయాన్ని విచ్ఛేదనం చెయ్యాలి. ఏమిటి? అవును, శివుణ్ణి సతీమోహం నుండి దూరం చెయ్యాలంటే అది అవసరం. బ్రహ్మదేవా, మీ ఆజ్ఞను పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ కొద్ది సమయం తర్వాతనే. అలాగే నీ ఇష్టం. కానీ గుర్తుంచుకో, సమయం చేజారిపోయిందంటే శ్రీహరి నష్టం సంభవించడం తథ్యం. ఓం నమః శివాయ. 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 హే సర్వశక్తిమయ మహేశ్వర సదాశివ, సంపూర్ణ లోకమే నీ లీలతో స్తంభించిపోయింది దేవా. సకల దేవతలు మరియు తమ అనుకూల వర్తనులు, సాక్షాత్ బ్రహ్మదేవులు, నేను సందిగ్ధంలో పడ్డాము. ఎవరికీ అర్థం కావటం లేదు ఏం చెయ్యాలో. ఇక బ్రహ్మదేవుల ఉపాయమైతే అది తలుచుకుంటేనే మనసు కంపిస్తోంది. నాకు తెలుసు నన్ను చేయమన్న కార్యం ఏమిటో నీకు బాగా తెలుసునని. ఇక నీవే తరుణోపాయం తెలియచేయి ప్రభు. నా బాధ్యత ఏమిటో తెలియచేయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీహరి విష్ణు సర్వ శివలీలల వెనుక ఉద్దేశం ఏదో ఉండనే ఉంటుంది. ఏ ప్రకారంగా అయితే నా స్వరూపంలో అనేక రూపాలు నిక్షిప్తమయ్యాయో, అలాగే నేను తలపెట్టిన ప్రతి కార్యం వెనుక ఏదో ఒక ఉద్దేశం ఎప్పుడు దాగి ఉంటుంది. బ్రహ్మ విష్ణు ఇద్దరిలోనూ శివుని అంశ ప్రకాశిస్తోంది.
అయితే లోక కళ్యాణార్థం నీవు ఏ కార్యం చేసినా అది నాకు సమ్మతమే శ్రీహరి. లోక పరిపాలకునిగా నీవు ఏమి చేసినా లోకహితాన్ని దృష్టిలో పెట్టుకునే చేయవలసి ఉంటుంది. సదాశివ, నీ నుంచైతే అనుమతిని పొందాను. మరో మాట నివేదించుకోవాలి. ఈ సుదర్శన చక్రంతో సతీదేవి దేహ విచ్ఛిన్నం చేయటం సృష్టి సమృద్ధి రక్షణ కోసమే చేస్తున్నాను. సృష్టి సమృద్ధి యొక్క రక్షణ అంటే శివలీలను కొత్త రీతిలో తెలపడానికి మరో మార్గం. అనుమతించండి ప్రభు. చివరికి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది పరమేశ్వరుని అనంతరం సతీదేవి చరణాలను స్పృశించింది. ఆ చక్రం సతి శిరస్సు వైపు వెళ్ళగానే ఒక బ్రహ్మాండమైన జ్యోతిపుంజం ఉద్భవించింది. దాని నుంచి వెలువడిన కాంతి కిరణాలు భూమండలం వైపు పయనించసాగాయి. ఈ జ్యోతిపుంజమే కాలక్రమేణా శక్తిపీఠంగా పేరుగాంచింది. ఈ విధంగా ఆర్యావర్తంలో 51 శక్తిపీఠాలు వెలిశాయి. శివునికి పరిపూర్ణతను చేకూర్చే శక్తిమాతయే జ్యోతి రూపంలో ఈ శక్తిపీఠాలలో విరాజిల్లుతోంది. పరమశివుడే దేవదేవులకు ఆరాధ్య దైవం. అనుదినం శివనామస్మరణ చేసే బ్రహ్మదేవుడు ఈ రోజు బ్రహ్మలోకంలో ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో పాటు శక్తిమాతను మాటిమాటికి జపించసాగాడు. ఓం నమః శివాయ, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే, ఓం నమః శివాయ, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ప్రణామం పరమపిత. పరమపిత, ఈ దేవేంద్రుని సకల దేవతల ప్రణామాలు స్వీకరించండి. స్వాగతం దేవేంద్ర. దేవర్షి, దేవతలారా. నారాయణ నారాయణ. మాకు ఆశ్చర్యంగా ఉంది పరమపిత. ఎందుకు ఆశ్చర్యంగా ఉంది నారదా? తమరు కేవలం ఓం నమ శివాయ అంటూ శివుని ధ్యానిస్తూ ఉండేవారు. మరి ఇప్పుడేమో శివధ్యానం చేస్తూ చేస్తూ శక్తిమాతను కూడా ధ్యానిస్తున్నారే. నారాయణ నారాయణ. నీకు తెలుసు కదా నారదా, శివుడు లేని శక్తి, శక్తి లేని శివుడు పరిపూర్ణం కారు. అలా అయితే తమరు మొదట శివారాధనే ఎందుకు చేసేవారు పరమపిత? ఆ సమయాన శక్తిమాత సతిగా అవతరించి శివ సాంగత్యాన్ని పొందింది. శివారాధన చేసినా కూడా స్వయంగా శక్తిమాతను ఆరాధించినట్టే అవుతుంది. మరి ఇప్పుడు శివుని నుండి విలీనం చెంది మళ్ళీ శక్తిమాతలో లీనం చెందింది. మహాశక్తి ఆదర్శ రూపంలో సర్వత్రా నెలకొని ఉంది. అయితే పరమపిత, ఒక రహస్యం మాత్రం అర్థం కాలేదు. ఏమిటా రహస్యం? మహావిష్ణువు వదిలిన చక్రంతో సతీమాత దేహం 51 ముక్కలై ఆర్యావర్తంలో పడ్డాయి. అలా పడిన చోట్ల 51 పీఠాలు స్థాపితమయ్యాయి. దీని రహస్యం ఏమిటి? ఈ రహస్యంలో గూఢార్థం ఏమీ లేదు నారద. సతీదేహం ఖండాలు అవగానే మహాశక్తి జ్యోతి ప్రకాశితమయ్యింది. ఈ శక్తి పీఠాలలో జ్యోతి రూపంలో సాక్షాత్ మహాశక్తి విరాజిల్లుతోంది.
భక్తులెవరైనా ఈ పీఠాలలో తంత్ర మంత్రాల సిద్ధిని పొందటానికి శక్తి ఆరాధన చేస్తారో వారికి మహాశక్తి యశస్సును ప్రసాదిస్తుంది. పరమపిత, మహాశక్తి నిర్గుణ నిరాకారిణ లేక ఓ రూపం ఉందా? శక్తి శక్తియే దేవేంద్ర. తన భక్తులందరికీ సింహవాహనాన్ని అధిష్ఠించి దర్శనమిస్తుంది. మహాశక్తి నిత్యం సింహాన్ని అధిష్ఠించి ఉంటుందా? అవును, సింహం వనరాజు. సమస్త జంతువులన్నింటిలోనూ అధిక శక్తిశాలి ఈ సింహం. మహాశక్తి సింహం లాంటి జంతువుల బలాన్ని అణిచివేసి తన అధీనంలో ఉంచుకుంటుంది. అందుకే మహాశక్తి యొక్క భక్తులందరూ సింహంలా శక్తివంతులై నిర్భయులై ఉంటారు. ధన్యురాలు మహాశక్తి, ధన్యురాలు. మహాశక్తి యొక్క అనుపమాన రూపవర్ణన విని మహాశక్తిని ఎలాగైనా దర్శనం చేసుకోవాలని ఉంది. దేవేంద్ర, రండి, అందరము కలిసి మహాశక్తిని ధ్యానిద్దాం. తప్పకుండా దేవర్షి. యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్కృత, మాతృరూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమో నమః. యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్కృత, శక్తిరూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమో నమః. యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్కృత, మాతృరూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమో నమః. యా దేవి సర్వభూతేషు, యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్కృత, శక్తిరూపేణ సంస్కృత. నమస్తస్యై 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 నమస్తస్తే నమో నమః, నమస్తస్తే నమో నమః. హే జగజ్జనని, హే మహాశక్తి, మేమందరం ఈ దర్శనం కోసమే అత్యంత అధీనమయ్యాం. మాకు దర్శనమివ్వు మాతా, మాతా మాకు దర్శనమివ్వు. ఏంకారీ సృష్టి రూపాయై, ఏంకారీ సృష్టి రూపాయై హ్రీంకారీ ప్రతిపాలికై, ఏంకారీ ప్రతిపాలికై క్లీంకారీ కాళరూపేణై, క్లీంకారీ కాళరూపేణై బీజరూపే నమోస్తుతే, బీజరూపే నమోస్తుతే. హే మహాశక్తి, ఆ పరమేశ్వరునికి నీవు అభిన్నమైన సఖివి. ఆ మహా అవతారాన్ని మళ్ళీ పొంది ఎప్పుడు దర్శనమిస్తావు? నారద, శివశక్తులిద్దరం అభిన్నులం. నేను శివునిలోనే అంతర్లీనమై ఉన్నాను. నా భక్తుల ఆరాధనను ఆలకించి సమయానుకూలంగా దర్శనమిస్తూ ఉంటాను. అయితే మరి శక్తిమాత, మా అందరికీ ఎంతో కుతూహలంగా ఉంది. నీవు మళ్ళీ ఎప్పుడు అవతరిస్తావని. అందుకోసం మీరు చాలా కాలం వేచి ఉండవలసి ఉంటుంది దేవేంద్ర. సంఘటనలు కొత్త మలుపు తిరిగి ఆ శివునికి నా ఆవశ్యకత ఏర్పడినప్పుడు అప్పుడు నేను స్త్రీ రూపంలో తప్పక జన్మిస్తాను. సన్మంగళాని భవంతు. లోక కళ్యాణార్థం శక్తిమాత దేవరిషి నారదుణ్ణి సమస్త దేవతలను ఆశీర్వదించింది. అయితే
భవిష్యత్తులో ఘటనలు ఎటువంటి మలుపు తిరగనున్నాయో, తద్వారా శుభాశుభ పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి అందరి మనస్సులలోనూ ఉత్సుకత చోటు చేసుకుంది.